శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి నేటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. నేటి రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం. నేటి పంచాంగం అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 20/9/2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం ఉదయం 5:46, సూర్యాస్తమయం సాయంత్రం 5:55. తిథి చతుర్దశి రాత్రి తెల్లవారుజామున 12:16, నక్షత్రం మఖ ఉదయం 8:05. యోగాలు సాధ్య రాత్రి 8:07 వరకు, కరణము విష్టి ఉదయం 11:53 వరకు, అలాగే శకుని రాత్రి తెల్లవారుజామున 12:16 వరకు, రాహుకాలం ఉదయం 8:48 నుంచి 10:19 వరకు, గుళిక కాలం ఉదయం 5:46 నుంచి 7:17 వరకు, యమగండం మధ్యాహ్నం 1:22 నుంచి 2:53 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:26 నుంచి 12:15 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:46 నుంచి 6:34 వరకు, అలాగే ఉదయం 6:34 నుంచి 7:23 వరకు, అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 2:45 నుంచి 4:26 వరకు, వర్జం సాయంత్రం 4:34 నుంచి 6:16 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మేషరాశి వారికి ఈ రోజున ఎక్కువ శాతం ఆలోచనలు చాలా ఫాస్ట్గా ఉంటాయి. నిర్ణయ సామర్థ్యాన్ని చాలా చురుకుగా ముందుకు పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే మీ యొక్క కాంపిటేటర్స్ మీద విజయం సాధించడానికి విద్యార్థులు విద్యాపరమైన విషయాల్లో ఎక్కువ కృషి చేయవలసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే అధిక శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే డిస్ట్రాక్షన్స్ లేకుండా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. అలాగే సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు ఎక్కువ మీరు ప్రయత్నాలు చేస్తారు. మీ యొక్క కుటుంబ సభ్యులతో ముఖ్యంగా జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు రాకుండా నిర్ణయం తీసుకునేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఈ రోజున విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో, అలాగే పెద్దలకి ముఖ్యంగా జీవిత భాగస్వామితో అభిప్రాయాలు పంచుకునేటప్పుడు కానీ, లేకపోతే ఇష్టపడిన వ్యక్తులతో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ తగిన విధంగా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. వృషభ రాశి. ఇక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? గృహ సౌఖ్యం కొంత మిశ్రమ ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా విద్యార్థులకి విద్యకు సంబంధించిన విషయాల మీద కొంత అవగాహన ఆలోచన అనేది పెరుగుతుంది. కష్టం మీద మిశ్రమ ఫలితాలతో అనుకున్న ఫలితాలు మొత్తం మీద సాధించడానికి కృషితో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం అనేది ఒకటి మనకి కనబడుతుంది. అలాగే స్థిరాస్తుల నిమిత్తం పెద్దలు ఆలోచనలు అధికం చేస్తారు. ముఖ్యంగా వాహనాలకు సంబంధించిన విషయాల మీద, వాహనాలు రిపేర్ చేయించడం కానీ, కొత్తవి తీసుకోవడానికి కానీ ఆలోచనలు అనేవి చేయడం, నూతన వాహనాల కొరకు ప్రయత్నాలు చేయడం అనేది మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి మనకి కనబడుతుంది. అలాగే వాహన సంబంధమైన ఇబ్బందులు కూడా అధికంగా కనబడే అవకాశం కనబడుతుంది. మిథున రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వారికి ఈ రోజున మీ ఎఫర్ట్స్ పెరుగుతాయి, ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా వ్యక్తుల సహకారాన్ని మీరు కోరుకున్నప్పుడు సహకారంలో కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. కనుక వీలైనంత వరకు ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మీ యొక్క మిత్రులతో కానీ, తర్వాత మీ సోదర వర్గంతో కానీ మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు, వారితో కలిపి మీరు మాట్లాడేటప్పుడు కూడా కమ్యూనికేషన్ పరమైన విషయాల్లో ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా మీ యొక్క సోదరి వర్గంతో మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు షేర్ చేసుకునేటప్పుడు కానీ, కొన్ని కీలక నిర్ణయాల విషయంలో కానీ, సమావేశాల్లో కానీ జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా ప్రయాణ సందర్భంలో తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక సంబంధమైన అంశాలు, కుటుంబ సభ్యుల మధ్య ఎమోషనల్ బ్యాలెన్స్ విషయంలోనూ తగిన విధంగా జాగ్రత్తలు అవసరం. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటున్నట్టుగా కనబడినప్పటికీ కూడా అది మీరు ఆశించిన స్థాయిలో ఉండడంలో కొంత అప్ అండ్ డౌన్స్ ఉండడం బట్టి, సమయానికి రావాల్సిన ధనం సమయానికి చేతికి అందకపోవడం బట్టి కూడా కుటుంబంలో వ్యక్తులతో, ముఖ్యంగా కుటుంబంలో మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్తో
మాట్లాడేటప్పుడు కానీ, వారితో కలిపి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ కొంత ఘర్షణతో కూడిన అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఎవరితో మాట్లాడుతున్నా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయడం, అలాగే సడన్ డిసిషన్స్ తీసుకోకపోవడం, ఆర్థిక విషయాల్లో ముందు జాగ్రత్తలతో ఉండడం అనేది, అలాగే ఇతరుల జోక్యం కుటుంబ వ్యవహారాల్లో కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పంటికి కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. సింహరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వాళ్ళ విషయంలో ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే సింహరాశి వాళ్ళకి చాలా మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. తెలియని చికాకు, అభద్రతా భావంతో కొంత చికాకు లాంటిది ఉండడం, దేని మీద కాన్సన్ట్రేషన్ అనేది లేకుండా కొంత మానసిక ప్రశాంతత తక్కువగా ఉండడం బట్టి చికాకులా ఉండడం అనేది మొదలైన వాటికి అవకాశం ఉంది. అలాగే మీ యొక్క సిబ్లింగ్స్తో కలిసి కొన్ని నిర్ణయాలు, అంటే మీ యొక్క తోబుట్టువులతో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆలోచనలు చురుగ్గా ఉండడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ కూడా తెలియని వైరాగ్యంతో, అనవసరమైన చికాకులతో ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం అనేది, అలాగే సంఘంలో మీ విషయాల మీద శ్రద్ధ తక్కువగాను, ఇతరులకు సహకరించడానికి ఎక్కువ ఆలోచనల వల్ల కూడా మీ పనులు వెనకబడే అవకాశం ఉన్న రీత్యా తగిన విధంగా మీ పనులని ప్లాన్ చేసుకుంటూ, వైరాగ్య ధోరణిని అధిగమిస్తూ, ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకుంటూ, మానసిక ప్రశాంతతతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేయాలి. అనవసర ఖర్చులని నిరోధించాలి. కన్యా రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా నిద్రకు సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. నిద్రలేమి కానీ, ఆర్థిక విషయాలు కానీ, రావాల్సిన ధనం సమయానికి అందకపోవడం వల్ల కొంత చికాకులు లాంటివి కానీ, ప్రయాణ బడలిక, ప్రయాణాలు చేసే పరిస్థితులు, ఆకస్మికంగా అనుకోని ప్రయాణాలు, దూర ప్రయాణాలకు అవకాశాలు లాంటివి మొదలైన వాటికి అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. దానివల్ల ఎమోషన్స్ అనేవి పెరగడం, అంటే ప్లాన్ లేకుండా ప్రయాణాలు లాంటివి వాటి వల్ల కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆ రీత్యా కూడా కొంత చికాకుల్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. తర్వాత నాయకత్వ లక్షణాలు పెరగడం అనేది, తర్వాత మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెరగడం, నాయకత్వ లక్షణాలతో కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేయడం, ఆ తీసుకున్న నిర్ణయాలు కొంత ఆటంకాలు లేకపోతే వాయిదా పడడం వల్ల కూడా చికాకులు మొదలైన వాటికి అవకాశాలను రీత్యా ఏ నిర్ణయం తీసుకున్నా కొంత ప్రశాంతంగా ఆలోచిస్తూ ముందుకు వెళితే మంచిది. తులారాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు చాలా వరకు ఎదురు చూసిన విషయాలు కానీ, ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, అవి వృత్తికి సంబంధించిన ఆదాయానికి సంబంధించిన విషయాలు కానీ కొంతవరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. అలాగే మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్యం, వ్యక్తిగత విషయాలు, మీ యొక్క వ్యాపార అభివృద్ధి కొరకు మీరు తీసుకునే కీలక నిర్ణయాలు మొదలైన వాటిల్లో ఇతరుల జోక్యంతో కాకుండా మీ సొంత నిర్ణయంతో మీరు ముందుకు వెళ్ళాలి. వైరాగ్యపు ఆలోచనలను అధిగమించాలి. వచ్చిన లాభాన్ని సద్వినియోగపరుచుకునే దిశగా కృషి చేయాలి. లాభాల మీద మీకుండే వైఖరి కానీ, లేకపోతే కొంత పోస్ట్పోన్మెంట్ వ్యవహారం మొదలైన వాటి వల్ల కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక సంబంధమైన విషయాల్లో, అలాగే మీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల దగ్గర నుంచి, అంటే సంతానపరమైన వ్యక్తులు, సంతానం దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే మీ యొక్క స్నేహ సంబంధాల నుంచి కావచ్చు, మీకు ఏదైనా విలువైన బహుమానాలు అందడం కానీ, లేకపోతే ఆకస్మికంగా కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల కొంత లాభదాయకంగా ఉండడం, ముఖ్యంగా ఆధ్యాత్మిక ధోరణి కలిగిన వ్యక్తులని కలవడం, వారి ఆశీస్సులు తీసుకోవడం, ఆధ్యాత్మికంగా పలుకుబడి కలిగిన స్త్రీని కలవడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల్లో పెద్దల సహకారం కొరకు ఎదురు చూస్తారు. జీవిత భాగస్వామికి సంబంధించిన వృత్తి కావచ్చు, మీకు సంబంధించిన వృత్తి కావచ్చు, వాటిల్లో అనుకోని ప్రతిబంధకాలు కానీ, అనుకోని వ్యక్తుల యొక్క ఇబ్బందులు కానీ మీ యొక్క వృత్తిపరమైన విషయాల్లో కొంత చికాకుని కలిగించే అవకాశాలు లాంటివి ఒకటి మనకి కనబడుతున్నాయి. ఇక రెండోది ఏంటంటే, వృత్తిపరమైన విషయాల మీద కొంత ఆసక్తి తగ్గడం, వృత్తిని వదిలేద్దామా అనే లాంటి వైరాగ్య భావనలు కలిగే అవకాశాలు కూడా అధికంగా కనబడుతున్నప్పటికీ, మీ విల్ పవర్తో ఎలాంటి సమస్యనైనా అధిగమించగలరన్న విషయాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకున్నట్లయితే ఆ సమస్యని దాటడం అనేది పెద్ద కష్టంగా అనిపించదు. కాబట్టి ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో
జాగ్రత్తలు వహించాలి. అలాగే ఆధ్యాత్మిక సంబంధమైన వ్యక్తుల్ని కలవడం, ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి కూడా ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉన్నట్టుగా మనం భావించవచ్చు. వృత్తికి సంబంధించిన విషయాల్లో మీరు కొన్ని కీలక మార్పులు, నిర్ణయాలు తీసుకోవడానికి ఉన్నత స్థాయి వ్యక్తుల్ని కలవడానికి ప్రయత్నాలు చేస్తారు. వారి యొక్క సహకారంతో మీ నిర్ణయాలు మార్చుకోవడానికి అవకాశం ఉంది. ధనస్సు రాశి. ఇక ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి, ముఖ్యంగా ఆ దూర ప్రయాణాలు కూడా ఆధ్యాత్మిక ప్రయాణాలకి లేదా తండ్రి యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాల మీద నిర్ణయాలు తీసుకోవడానికి సంబంధించిన విషయాల్లోనూ కొన్ని ప్రయాణాలకు అవకాశం అనేది, అలాగే ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి దాని మీద పూర్తి స్థాయిలో ఇంట్రెస్ట్ అనేది తక్కువగా ఉండడం అనేది, అంటే కొంత వైరాగ్య ధోరణితో తర్వాత చేద్దాంలే అని తెలియకుండానే పోస్ట్ పోన్ చేసుకునే పరిస్థితులు లాంటివి రావడం, కాంపిటేటివ్ స్పిరిట్స్ లాంటివి తగ్గే అవకాశాలు లాంటివి ఉన్నప్పటికీ కూడా వృత్తిపరమైన విషయాల్లో మొత్తానికి మీ యొక్క భాగస్వామి యొక్క సహకారంతో కానీ ప్రోద్బలంతో కానీ అలాంటి చికాకుల్ని అధిగమించే ప్రయత్నాలు అనేవి తప్పనిసరిగా చేస్తారు. మకర రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? డైజెషన్ ప్రాబ్లమ్స్కి సంబంధించిన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. అంటే ముఖ్యంగా ప్రయాణాలు కావచ్చు, లేకపోతే మీడియేటర్షిప్ విషయంలో కానీ, మానసిక చికాకుల విషయంలో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైన పనులు వాయిదా పడడం వల్ల కావచ్చు, లేకపోతే మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయంలో వ్యక్తులతో కలిపి మాట్లాడే ధోరణిలో కావచ్చు, సంతాన వర్గం యొక్క ఆలోచనలు మీ ఆలోచనలతో పొసగకపోవడం వల్ల మొదలైన వాటి వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, ఓ పక్కన సంతానం, ఓ పక్కన పెట్టుబడులు, మరో పక్కన మీ వృత్తి, అలాగే మీ యొక్క ఆలోచన విధానం, దానివల్ల మీ ఆరోగ్యపరమైన పరిస్థితులు, ముఖ్యమైన విషయాలు పోస్ట్పోన్మెంట్, ఇవన్నీ కూడా చికాకును కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా ప్రశాంతతను పెంపొందించుకొని తదుపరి మీరు అనుకున్న కార్యక్రమాలని 1 by 1 చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కుంభరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సాంఘిక సంబంధాలని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు, కానీ ఆ సాంఘిక సంబంధాల విషయాల్లో కూడా కొన్నిసార్లు మీకు ఇతరులతో కొంత విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కనుక ముఖ్యంగా స్త్రీలతో విభేదాలు రాకుండా, మాట పట్టింపులు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అది మీ కుటుంబంలో స్త్రీలు కావచ్చు, అంటే మీ తల్లి కానీ, మీ యొక్క కుటుంబ స్త్రీలు కావచ్చు, లేకపోతే మీ భాగస్వామితో ఎవరితోనైనా సరే అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. మాట పట్టింపులకి దూరంగా ఉండాలి. అలాగే ఉన్నత స్థాయి వ్యక్తులతో, అంటే మీ పైన ఉండే ఉన్నతాధికారులతో కానీ, లేకపోతే ఎవరితోనైనా సరే వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన వ్యక్తులతో కానీ మీరు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని, మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పరచుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కానీ వారి యొక్క నిర్ణయాన్ని కూడా విని తరువాత మీరు నిర్ణయం తీసుకోవడం మంచిది తప్ప వన్ సైడెడ్గా నిర్ణయం తీసుకోవడం, లేకపోతే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి అవకాశాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ మీనరాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాలు కొంత వాయిదా పడే అవకాశాలు లాంటివి ఉన్నప్పటికీ కూడా వ్యక్తులతో మాత్రం వైరం లేకుండా బయటపడే ప్రయత్నాలు అనేవి చేయాలి. శ్రమ అనేది అధికంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటారు. అయినప్పటికీ రహస్య శత్రువుల వల్ల ఇబ్బందులు, అంటే మీ యొక్క వర్గంలోనే మీకు శత్రువులు ఉన్నా కూడా వారి మీ మీద ఆధిపత్యంతో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల వల్ల కూడా కొంత ఘర్షణ అనేది ఉంటుంది. కనుక వీలైతే జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కొలీగ్స్ కానీ, లేకపోతే తోబుట్టువులతో కానీ మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు, వారిని కలిసి సమావేశాల్లో పాల్గొనేటప్పుడు, మిత్రులతోనైనా ఎవరితోనైనా సరే ఎవరన్నా మాట్లాడినప్పుడు ఆధిపత్య ధోరణితో కాకుండా మీరు జాగ్రత్తగా విని మీరు నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా వరకు మీకు ప్రశాంతతని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా అనారోగ్యాలు ఉన్నప్పటికీ కూడా నిర్లక్ష్యం చేయకుండా తగిన విధంగా శ్రద్ధతో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేయాలి. అలాగే సోదరీ వర్గంతో కలిపి కొంత మాట్లాడడం, చిన్నపాటి చర్చలు చేయడం మొదలైన వాటికి అవకాశం ఉన్నా ఆ చర్చలు ఘర్షణకి దారి తీయకుండా ఇక్కడిక్కడ చెక్ చేసుకుంటూ మీరు జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లయితే ప్రశాంతకరమైన వాతావరణం ఏర్పరచుకోవడం అనేది మీ దగ్గర ఉంది. ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని గనక మనం గమనించినట్లయితే మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారికి కూడా
ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక విధానం మనం ముందు చెప్పుకుంటున్నాము. అదేవిధంగా దాంతోపాటుగా మీకు ఇంకా అవకాశం ఉన్నట్లయితే, అలాగే ఆసక్తి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున మీరు గోవిందనామాలు, అలాగే విష్ణుమూర్తికి సంబంధించినవి, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన అష్టోత్తరాలు, శతనామావులు లాంటి వినడం అనేది కూడా చాలా చాలా చక్కటి ఫలితం ఇస్తుంది. కాబట్టి తప్పనిసరిగా అవకాశం ఉన్నట్లయితే విష్ణువుని మందిరాలకు వెళ్ళడం కానీ, విష్ణు యొక్క సంకీర్తనలు, అలాగే ఏదైనా సరే విష్ణుమూర్తి కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, ఏదైనా సరే అది చేసుకోవడం అనేది, అలాగే దీపారాధన చేసుకోగలిగిన అష్టోత్తర శతనామావళి పూజా విధానాలు ఏది చేసుకున్నా కూడా అది చాలా వరకు మీకు మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆ విధానాల్లో మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడితే అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. నేటి విశిష్టత. ఈరోజు నేటి వైశిష్యంలో భాగంగా మనం కనుక తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే మనకి ఇక రేపు మహాలయ అమావాస్య అంటారు. ఇవాళ మనకి మామూలుగా ఇంకా చతుర్దశి పెడుతుంది. అయితే రేపు మహాలయ అమావాస్య అనేది ప్రధానంగా రేపటి రోజున అదొకటి. అలాగే ఆ మహాలయ అమావాస్యకు సంబంధించిన అంశాలు కొంతవరకు మనం ఇవాళ మాట్లాడుకునే ప్రయత్నాలు లాంటివి చేద్దాం. రేపటి విశిష్టత మహాలయ అమావాస్య కనుక దాన్నే అదే సమయంలో మామూలుగా బ్రతుకమ్మ పండుగ కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే రేపటి విషయమైన మహాలయ అమావాస్య యొక్క ప్రాముఖ్యత. ఈ మహాలయ అమావాస్య అన్న విషయం వినంగానే ఇది పితృపక్షాలకు సంబంధించిన దాంట్లో చిట్ట చివరి రోజుగా దీన్ని ప్రధానంగా చెప్తాం. అంటే మహాలయాలు ఇవ్వడం, మహాలయం చేసుకోవడం అని కూడా చెప్పుకుంటాం. ఇది దాదాపు మనకి ప్రారంభమై వాటికి 15 రోజులు అవుతుంది. అలాగే ఈ సాధారణంగా ఈ పితృపక్షాల్లో కానీ, మహాలయ పక్షంలో కానీ, ఇది భాద్రపద మాసంలో మనకి ఈ యొక్క కృష్ణపక్షంలో ఏర్పడే ఈ యొక్క పితృపక్షాల సమయంలో పితరులు అంటే పెద్దలు, మన పితృదేవతల్ని ఆరాధించడాన్ని ప్రధానంగా పెట్టుకున్న ఇదిగా మనం దీన్ని పాటిస్తాం. అంటే శుక్లపక్షంలో దేవతారాధన చేసినట్టుగానే ఈ యొక్క కృష్ణపక్షం వచ్చేటప్పటికి పితృదేవత ఆరాధన అనేది చాలా చాలా విశేషంగా కూడా దీన్ని చెప్తారని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అయితే సాధారణంగా ఈ పితృపక్షాల్లో ఏం చేస్తారంటే ఎవరైనా సరే అయితే తమ తమ పెద్దల యొక్క తల్లిదండ్రుల యొక్క తిథిని సంబంధించి ఆ వచ్చిన తిథిని ఈ 15 రోజుల్లో ఆ పరంగా ఆ తిథిని చేసేవాళ్ళు కొందరుంటారు. మరికొంతమంది 15 రోజులు కూడా వరుసగా ప్రతిరోజు కూడా ఈ తిథి ప్రకారం ముందుకు పెడతారు. అంటే మహాలయాలు అలా చేయడాన్నే మహాలయం అంటారనమాట. ఆ తిథిని, ఆ శ్రాద్ధాది కార్యక్రమాలని తిథిని మనం మహాలయం చేయడం అంటాం. అలాగా 15 రోజులు చేసేవాళ్ళు ఉంటారు. కొందరు కేవలం ఒక్కరోజే చేసేవాళ్ళు ఉంటారు ఆ తల్లిదండ్రుల తిథులకు సంబంధించి. అయితే మరికొంతమంది ఏంటంటే అసలు అది తెలియకపోయినా, ఒకవేళ అప్పుడు చేయలేకపోయినా, 15 రోజులలో చేయలేకపోయినా, లేకపోతే ముఖ్యంగా ఆ తిథి విషయంలో చేసుకోలేకపోయినా ఈ రోజున మాత్రం ఖచ్చితంగా మాత్రం చాలామంది చేస్తారు. అంటే రేపటి రోజున మహాలయ అమావాస్య అంటే అది చాలా చాలా విశేషమైంది. అంటే మామూలుగా అయితే భరణి మహాలయాల దగ్గర నుంచి తీసుకుంటుంటే దానికి విశేషతలు ఉంటాయి. వ్యతిపాత, లేకపోతే భరణి మహాలయ, ఇలా సూర్య సావర్ణకాది ఇవన్నీ తీసుకుంటూ వెళ్తే మనకి ఇది చాలా విశేషమైన రోజున ఖచ్చితంగా అందరూ కూడా ఈ రోజున తల్లిదండ్రులకు సంబంధించిన తిథి కార్యక్రమాలు లాంటివి చేసుకోవడం, అలాగే దానికి సంబంధించిన ప్రక్రియలు చేయడం మొదలైనవన్నీ కూడా ఈ రోజున చేస్తారు. అసలు ఇది చేసుకోవడం బట్టి మనం అసలు ఎందుకు చేస్తాము, చేయడం బట్టి ఏంటి, ఎందుకు చెయ్యాలి అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. అంత ప్రాముఖ్యత ఎందుకు ఉంది ఇవాళటి రోజున, అంటే రేపటి రోజున మహాలయ అమావాస్య అనేది. జనరల్గానే మామూలుగా పెద్దలకు సంబంధించిన కార్యక్రమాలు, ప్రక్రియలు అన్నీ కూడా ఎవరైనా మామూలుగా ఈ యొక్క వాళ్ళ యొక్క ఆబ్దికం రోజున కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించిన తిథి రోజునో, లేకపోతే ఈ యొక్క మహాలయ పక్షాల్లో పెడుతూ ఉంటారు. ప్రతి అమావాస్యకి చేసేవాళ్ళు ఉంటారు, సంక్రమణ సమయంలో చేసేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా చేయడం, దానాది కార్యక్రమాలు చేయడం, తల్లిదండ్రులకి యొక్క తిథి నాడు వాళ్ళకి ఇది చేయడం అనేది, ఇవన్నీ కూడా చేయడం అనేది పరిపాటి. సాధారణంగా మనం దేవతల్ని ఆరాధిస్తే దేవతల్ని మనతో పాటు మన యొక్క శత్రువులు, మిత్రువులు కూడా ఆరాధిస్తారు. భగవంతుడు కూడా వాళ్ళకి అందరినీ కూడా ఆశీర్వదించవచ్చు. కానీ పితృదేవతల్ని మన పితృదేవతల్ని మనం మాత్రమే పూజిస్తాం. వారు మాత్రమే మన పితృదేవతలు మన యొక్క యోగక్షేమాల కొరకు వారి యొక్క దీవెనలు వారి దగ్గర నుంచి మనం అందుకుంటాం. అంటే పితృదేవతలు అనగానే మన యొక్క వంశానికి సంబంధించి మన పై వాళ్ళందరూ కూడా
దానికి సంబంధించి మనం కోల్పోయిన పెద్దలు ఎవరైనా సరే అందులోకి వస్తారు కనుక వారికి సంబంధించి వారి యొక్క పితృదేవతల శాపం లేకుండా వ్యక్తి ముందుకు వెళ్ళడానికి అవరోధాలు కలగకుండా మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, ఆర్థిక విషయాల్లో కావచ్చు, ఆలోచన విధానంలో కావచ్చు, ఏ రకంగానైనా సరే వ్యక్తికి ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా ముందుకు వెళ్ళడానికి ఖచ్చితంగా కావాల్సింది ఏంటంటే పెద్దల యొక్క దీవెనలు. దాన్నే పితృదేవతల యొక్క బ్లెస్సింగ్స్ అంటారు. ఆ బ్లెస్సింగ్స్ అనేవి ఎప్పుడు మనకి ఏర్పడతాయి అంటే పితృదేవతల యొక్క కార్యక్రమాలు అనేవి సక్రమంగా చేసినప్పుడు. ఈ శ్రాద్ధము అన్న మాటలోనే శ్రద్ధతో చేసేది. ఎప్పుడైతే మనస వాచ కర్మేణ పెద్దలని తలుచుకొని ఆ తిథినాడు కానీ, లేకపోతే ఈ యొక్క మహాలయ అమావాస్య నాడు కానీ, లేకపోతే ఇంకా ప్రధానంగా తీసుకుంటే మహాలయపక్షం 15 రోజుల్లో కూడా చేసుకుని ఆ కార్యక్రమాల్లో చేసినట్లయితే అది వారికి అందుతుంది. ఏదో రూపంలో వారు ఏ జన్మలో ఉన్నా ఎక్కడున్నా వారికి అందే విధంగా అందడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అందుకని ఈ 15 రోజులు కూడా పెద్దలు తమ యొక్క సంతాన వర్గం దగ్గరికి, వారి యొక్క గుమ్మం దగ్గర వాళ్ళు వేచి చూస్తారు. వచ్చి వాళ్ళకి ఎంతవరకు వాళ్ళు ఇది చేస్తున్నారు, ఎంతవరకు స్వీకరించగలమని చూడడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఆ కార్యక్రమాల్లో చేసుకోవడం బట్టి ఏమవుతుందంటే ముఖ్యంగా జరిగే దీనివల్ల ఏంటంటే ఒకటి సంతానానికి అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. సంతానానికి ఎదురవుతున్న ఆటంకాలను అధిగమిస్తారు, అనారోగ్యాలను అధిగమిస్తారు అంటారు. కాబట్టి దానివల్ల మొట్టమొదటిగా జరిగేది ఏంటంటే మంచి సంతానాన్ని ప్రపంచానికి అందించాలి అన్నది ఏ వ్యక్తి అయినా ఆలోచించవలసిన విధానం. అంటే తన తల్లిదండ్రులను ఎలా చూసుకున్నాడో అదే విధానం పాటించి తన పుత్రులు కూడా అదే విధానంలో తన తల్లిదండ్రుల్ని కూడా అదే విధమైన గౌరవం వాళ్ళు జీవించి ఉన్నప్పుడైనా సరే ఏదైనా ఆ రకమైన గౌరవంతో వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ సంతానానికి వినయం అనేది ఏర్పడుతుంది. వినయం అనేది ఏర్పడిన వ్యక్తికి ఒక క్రమశిక్షణ అనేది ఏర్పడుతుంది. ఆ క్రమశిక్షణతో వాళ్ళ యొక్క ఆలోచన ధోరణితో వాళ్ళకి ఉపయోగపడుతూ వాళ్ళకు ఉపయోగపడడమే కాకుండా సంఘానికి కూడా ఉపయోగపడే వ్యక్తిగా వాళ్ళు తయారవుతారు. అంటే వాళ్ళు ఎవరిని చూసి నేర్చుకుంటారు? వాళ్ళ తల్లిదండ్రులను చూస్తే వాళ్ళు నేర్చుకోవడం అనేది ఉంటుంది. కనుక తల్లిదండ్రులు పిల్లలకి ఆ రకమైన విధానాన్ని అందించాలి. అందించినప్పుడు ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఉత్తమ సంతానంగా ఫలానా వాళ్ళ అబ్బాయి ఇంత మంచిగా ఉన్నాడనే పేరు వచ్చేట్టుగా పిల్లలకి అది ఆ నడవడిక అనేది, ఆ వినయం అనేది, క్రమశిక్షణ అనేది అలవర్చుకునే విధానం అనేది అంతా కూడా ఉత్తమ సంతానంలో భాగంగా చెప్తాం. కనుక మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మంచి సంతానం అనేది వాళ్ళకి వాళ్ళు ఉపయోగపడడం, ధర్మ పరిరక్షణ, సంఘంలో ఒక మంచి వ్యక్తిగా వాళ్ళు మసలడం, ఇలాంటి వాటన్నిటికీ కూడా బ్లెస్సింగ్స్ అనేవి చాలా అవసరం. ఎవరు బ్లెస్ చేస్తారు ఇలాంటి విషయాల్లోనూ? మొట్టమొదటిగా ఈ యొక్క ఒకటి పిల్లలు ఆ విధంగా ఉండడం, రెండోది వ్యక్తికి తనకి సంతానానికి అభివృద్ధి కొరకు పెద్దల బ్లెస్సింగ్స్ ఇవి చేయడం బట్టి. పెద్దల బ్లెస్సింగ్స్ అనేవి ఎప్పుడు వస్తాయి? ఎప్పుడైతే నువ్వు శ్రద్ధగా తల్లిదండ్రులను కానీ లేని వారి యొక్క ఆ యొక్క తిథుల్ని తలుచుకొని సిస్టమేటిక్గా ఎప్పుడైతే శ్రద్ధతో చేయడం జరుగుతుందో తప్పనిసరిగా వాళ్ళు సంతృప్తి చెందిన తర్వాత ఏమవుతుంది? ఆటోమేటిక్గా వారి యొక్క బ్లెస్సింగ్స్ వల్ల మనకి వాళ్ళు అందించేది ఏంటి? అభివృద్ధి, అలాగే అన్ని విధాలుగా కూడా శ్రేయస్సు, అలాగే వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్తో వ్యక్తికి ఆరోగ్యపరంగా, మానసికంగా అన్ని విధాలుగా అభివృద్ధి ఏర్పడే విధంగా సంతానం భవిష్యత్తులో ముందుకు వెళ్ళడానికి వారి యొక్క ఆశీస్సులు అనేవి తప్పనిసరిగా ఉంటాయి. కనుక ఆ విషయంలో పిల్లలు మంచి మార్గంలో వెళ్ళడానికి కూడా వాళ్ళ ఆశీస్సులు అనేవి అందుతాయి. ఇక రెండోది ఏంటంటే ఎప్పుడైతే ఇలా చేస్తామో కుటుంబం అనేది అభివృద్ధిలోకి వస్తుంది. రెండోది దాంతోపాటుగా ఏంటంటే తల్లిదండ్రులకి సంబంధించిన ఈ రకమైన తిథి కార్యక్రమాలు చేయడం బట్టి ఆ పుణ్య కార్యక్రమాల వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళకి చేసిన ఈ ప్రక్రియల వల్ల వాళ్ళు ఏదన్నా పుణ్యాదులలో లోపాలు చేసుకున్నట్లయితే ఆ విషయంలో కూడా అది సమసిపోయి వాళ్ళు చక్కగా మోక్షాన్ని పొందడానికి. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకి మోక్షప్రాప్తి అనేది, 2 వాళ్ళ దీవెనలు అనేది, 3 కుటుంబంలో వ్యక్తి యొక్క డెవలప్మెంట్ అనేది, అన్ని విషయాలకి కూడా కేంద్ర బిందువుగా మనం ఈ పితృపక్షాలు అనేవి చెప్తాం. ఆ పితృపక్షాల్లో కూడా ఏ రోజుకి ఆ రోజు ఉండే విశిష్టతతో పాటు ఈ మహాలయ అమావాస్య అనేది చాలా విశిష్టమైనది. ఎక్కువ మంది ఈ మహాలయ అమావాస్య నాడే ఈ కార్యక్రమాలన్నీ కూడా ఖచ్చితంగా చేసుకొని తీరుతారు. కాబట్టి ఈ మహాలయ అమావాస్య యొక్క విశిష్టత ఏంటి అంటే ఈ రోజున చేసే పుణ్య కార్యక్రమాలు, తర్పణాలు, తర్వాత
తల్లిదండ్రుల కొరకు చేసే కార్యక్రమాలు, లేని తల్లిదండ్రుల విషయంలో తీసుకునే ఈ యొక్క కార్యక్రమాలన్నీ, వాటికి సంబంధించిన కార్యక్రమాలన్నీ సిస్టమేటిక్గా చేయడం అనేది, దానివల్ల వారికి అభివృద్ధి, తర్వాత దాంతోపాటుగా వీరి యొక్క జీవన విధానం, వారి యొక్క మార్గం అన్నీ కూడా నడవడిక అన్నిట్లోనూ మార్పులు రావడానికి, అన్నిటికి కూడా ఏంటంటే పితృపక్షాలలో ఈ యొక్క అమావాస్యకి అంత విశేషత అనేది చెప్తారు. అంటే చేయడం అంటే కేవలం ఆబ్దికం ఒకటే కాకుండా ఇంకా ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా మహాలయాలు చాలా ఉత్తమమైన సమయం ఇది. ఈ సమయంలో చేసే దానాలు, లేకపోతే తర్పణాలు, తల్లిదండ్రుల రీత్యా చేసేవి, ఇవన్నీ కూడాను ఎప్పుడైనా సరే ఈ సంతానం మంచి మార్గంలోకి వెళ్ళడానికి తల్లిదండ్రులు జీవించి ఉన్నంతకాలం తల్లిదండ్రులు చెప్పిన మాటలను వినడం, వారు చెప్పిన విధానంలో ముందుకు వెళ్ళడం, తర్వాత వారు మరణానంతరం తల్లిదండ్రులకి తప్పనిసరిగా గయా మొదలైన ప్రదేశాల్లో కార్యక్రమాలు లాంటివి నిర్వహించడం, ఆ తర్వాత నిత్య కార్యక్రమాలు లాంటివి చేసేవన్నీ చేస్తూ ముందుకు వెళ్ళడం బట్టి ఏమవుతుందంటే పెద్దల యొక్క ఆశీస్సులు, అలాగే పిల్లల యొక్క అభివృద్ధి అన్నీ కూడా ఈ ధర్మంలో ముడిపడి ఉన్నాయి కనుక మహాలయ అమావాస్యకి అంత ప్రాముఖ్యత చెప్పడం అనేది మనం చూస్తాం. కాబట్టి రేపటి రోజున మహాలయ అమావాస్య కనుక ఇప్పటిదాకా చాలామంది ఈ లాస్ట్ 15 డేస్గా చేసుకుంటూ వచ్చిన వాళ్ళు, చేయని వాళ్ళందరూ కూడా విశేషంగా రేపటి రోజునైనా చేయడం అనేది మనం చూస్తాం అన్నమాట. దాన్ని బట్టి వ్యక్తికి వచ్చేది ఏంటంటే తప్పనిసరిగా పెద్దల ఆశీస్సులు, అభివృద్ధి, పెద్దలకి మోక్షం, అన్ని విధాలుగా కూడా అనుకూలమైన సమయంగా మనం దీన్ని భావించవచ్చు. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.